సార్ నమస్తే సార్. సార్ సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ 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 వినిపిస్తుంది సార్. ఓకే ఓకే అమ్మా, అదే ఏంటి ఎలా ఉంటా పెద్దోడు చిన్నోడు అని చెప్పి కాల్ చేస్తాను నీకు. సార్ సార్ చెప్పమ్మా, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటది? ఏం లేదు సార్, అంటే యాక్చువల్లీ మేమే లేఅవుట్ వేసి పార్క్ వదిలాం సార్. ఆ పార్క్ పక్కనే నా ల్యాండ్ కూడా ఉంది సార్. దానికి ఆనుకొని ఉండడం వల్ల నాకు ఎటువంటి పర్మిషన్ కానీ ఏమి ఇవ్వట్లేదు సార్. నాకు ఉండేది అది ఒకటే సార్. అయితే మొన్న అప్రూవల్ కూడా అయిపోతే లాస్ట్లోని కార్పొరేటర్లు కొంతమంది నాకు డెవలప్మెంట్ అడిగితే నేను ఇవ్వలేదనేసి నాది బిఎల్టీ కూడా క్యాన్సిల్ చేయించారు సార్ మన సంపద కమిషనర్ గారు. ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన కమిషనర్కి ఏం తెలియదు సార్. అదే రోజు వచ్చారు, ఆ రోజే వచ్చి దాన్ని రిజెక్ట్ చేశారు. కితన్ గారు ఇప్పుడు కితన్ గారు ఓకే, మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్స్ గ్రాంట్ అయితే కదా అక్కడ వరకు వెళ్ళేది. అవును సార్, అదేం చూసుకోకుండా ఆయన గవర్నమెంట్ కొంచెం స్టడీ చేస్తారు, అట్లానే చేస్తారు. మరి విష్ణు కుమార్ రెడ్డి పార్టీ అభివృద్ధి చేసి నేను చేస్తాడు అతను. విష్ణు కుమార్ రాజు గారు కూడా అంటే కార్పొరేటర్కే సపోర్ట్ చేస్తున్నారు సార్. ఆయన నేను రెండు మూడు సార్లు కలిసాను కానీ నాకు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఆయన. అది కూడా మెయిన్ రోడ్ లో ఉంది సార్. అది 8,000 గజాలు సార్. అది కూడా కబ్జాలో ఉంది సార్. దానికి మొత్తం అంతా మనకు అదేం లేదు సార్. అది ఆక్పేలో ఉన్నారు సార్ వాళ్ళు. అయితే వాళ్ళు కూడా ఆక్పేలో ఉన్నారు. నేనేంటంటే నేను పోలీసు వాళ్ళకి అందరికీ కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ నాకు అనుకూలంగా ఇచ్చారు సార్. కానీ ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటే నేను అంత డబ్బులు ఖర్చు పెట్టి నేను చేసుకోలేను సార్. మా ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేసి వాళ్ళు ఆక్పేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత నాకు ఎంతో కొంత సెటిల్ చేసి మనం అడుగుతున్నాను సార్. గొడవ ఆడే అంత ఓపిక నాకు లేదు అని సార్. అది సార్. అట్లూరి వెంకటేశ్వరరావు అని గుమ్మడి వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ సార్. చెన్నైలో సెటిల్ అయ్యారు సార్. గుమ్మడి వాళ్ళ అమ్మాయి సార్. అట్లూరు లక్ష్మి గారు.